సహోదరులారా, ఆదికాండం నుండి కొన్ని మాటలు చదువు. ఆదికాండం 4వ అధ్యాయం. The book of Genesis, chapter 4. మూడో వచనం వచ్చారు. Chapter 4:3. And in the process of time came to pass that Cain brought of the fruit of the ground an offering to Jehovah. And Abel he also brought of firstlings of his flock and of their fat. And Jehovah looked upon Abel and on his offering, and upon Cain and on his offering. 9వ అధ్యాయం ఆదికాండం, క్షమించాలి 8వ అధ్యాయం 20వ వచనం నుంచి chapter 8, Genesis chapter 8, 20. And Noah built an ark to Jehovah. Noah built an altar to Jehovah, and took of every clean animal and of all clean fowl, and offered up burnt offerings on the altar. And Jehovah smelled the sweet odor. Jehovah said in his heart, I will no more henceforth curse the ground on account of man, for the thought of man's heart is evil from his youth. I will no more smite every living thing as I have done. Henceforth all the days of the earth, seed time and harvest, and cold and heat, and summer and winter, and day and night shall not cease. ప్రియ సహోదరులారా, చదువుకున్న ఈ రెండు పాఠ్య భాగాల్లో అర్పణలు కనబడతాయి. మనకందరికీ సుపరిచితమైన పాఠ్యభాగాలు. అర్పణలు ఈ మనుషులు తీసుకొచ్చిన విధానం మనకు కనబడుతుంది. ఒకటి మరి కయ్యూను హెబెలు తీసుకొచ్చిన అర్పణ, రెండవది నోవహు తెచ్చిన అర్పణ. ఈ రెండు అర్పణలు దేవుని కొరకు తేబడినవి. 4వ అధ్యాయంలో వీరిద్దరు తీసుకొచ్చిన అర్పణ ఎలా ఉంది అని అంటే, మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, వారు యెహోవాకు ఈ అర్పణలు తెచ్చినట్టుగా చూస్తారు. 8వ అధ్యాయంలో కూడా నోవా యెహోవా కొరకు బలిపీఠం ఉంటుంది, దేవుని కొరకు కాదు అక్కడ చెప్పబడిన మాటలు. ఇటు అక్కడ రాబడిందంటే యెహోవా కొరకై ఈ అర్పణ. దేవుడు అనే బిరుదు వేరు, యెహోవా అనే బిరుదు వేరు. దేవుడు అనే బిరుదును మనం తీసుకున్నప్పుడు మరి ఆ బిరుదు ఎలా ఉంటుంది అని అంటే, పరిశుద్ధుడు ప్రియ, లోకమంతటికి ఆయన దేవుడు. నమ్మిన వారికి దేవుడు, నమ్మని వారికి కూడా ఆయన దేవుడు. విశ్వమంతయు కూడా దేవుడే రుచి ఉన్నాడు. దేవుడు అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దేవుడు అనగా పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు, మత్సరము లేనటువంటి వాడు, క్రోధము లేనటువంటి వాడు, మదము లేనటువంటి వాడు. ఈ సుగుణాలన్నీ కూడా మనుషుల్లో కనబడతాయి, కానీ దేవునిలో ఉన్న సుగుణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఈ ముగ్గురు కయ్యూను, హెబెలు, నోవహు వీరు తీసుకొచ్చిన అర్పణ యెహోవాకు తీసుకొచ్చినట్టుగా చూస్తాం. యెహోవా అనగా రక్షకుడు అని అర్థం. భూలోకమంతటికి ఆయన దేవుడైనప్పుడు తన ప్రియ బిడ్డలకు ఆయన రక్షకుడై ఉన్నాడు. హీ ఈజ్ సేవియర్ గాడ్, రక్షకుడైన దేవుడు అని పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో మాట్లాడుతాడు. లోకమంతయు కూడా ఆయన దేవుడిగా చూడాల. పాపములో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన దేవుడు. దేవుడు అంటే శిక్షించేవాడు, రక్షించేవాడు, మరి గిట్టించేవాడు. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్ అని అంటారు.
లోకమున్న ప్రతి జీవికి ఆయన దేవుడై ఉన్నాడు. పాపములు ఉన్న ప్రతి వాడు ఆయన దేవునిగానే చూడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ వెలుగులోనే దేవుని చూడాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరణము ద్వారా తమ పాపములను ఒప్పుకున్న వారు, రక్షించబడిన వారికి ఆయన ఎలాగున్నాడంటే తండ్రిగా కనబడతాం. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఆయన, లోక నివాసులకు కాదు యెహోవా. ఇప్పుడు చాలామంది యెహోవా అని చెప్పి ఆయన నామమును తీసుకొని పాటలు పాడుతున్నారు, అనేక రకాలుగా మాట్లాడతారు. కానీ లోకమంతటిగా ఆయన ఇప్పుడు ఎలాగున్నాడంటే అదే దేవుడు తండ్రిగా బయలుపరచబడినాడు. నేను మీ తండ్రి యొద్దకు పోతున్నానని యేసు ప్రభు పునరుత్థానుడై యోహాను సువార్త 20 మాట్లాడి యెహోవా దగ్గరికి పోతున్నానని చెప్పలేదు ఆయన. లోకమంతటికి ఆయన ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభుని నమ్మిన వారందరూ కూడా యేసు ప్రభు ద్వారా కుమారులైనారు కనుక ఆ దేవుడు ఇప్పుడు మనకు తండ్రిగా దొరికినాడు. నమ్మని వానికి ఆయన దేవుడు పిల్ల. దేవుడు అనగా దహించు అగ్ని లాంటి వాడు. దేవుడు అనగా ఎవరు సమీపించలేరు. యేసు ప్రభు అనగా అందరూ సమీపించవచ్చు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము తోసివేయను. మీరు నా సహోదరులు అని అన్నాడు, మీరు నా స్నేహితులు అని అన్నాడు. మీ కొరకు నేను పరలోకంలో. యేసు ప్రభు అనగానే ఇట్ బ్రింగ్స్ us ఆల్ వెరీ నియర్ పిల్లరా. అదే దేవుడు అనే పదమును వర్ణించినప్పుడు ఇట్ బ్రింగ్స్ us ఇన్ అన్ అట్మాస్ఫియర్. ఎలాంటి వాతావరణంలో మనం తీసుకొచ్చి నిలబడుతుందంటే ఎంతో పరిశుద్ధమైన వాతావరణం దేవుడు అనగానే. యేసు ప్రభు అనగానే పాపుల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అత్యున్నతమైన సింహాసనంపై ఉన్న రక్షకుడు అని యేసు ప్రభుని గురించి మనం మాట్లాడాం. పిల్లల చదువుకున్న ఈ 2 పాఠ్య భాగాల్లో దేవుని యొద్దటకు మరి రావాలనుకున్నాడు. కయ్యూను రావాలనుకున్నాడు, హెబెలు రావాలనుకున్నాడు, నోవహు కూడా రావాలనుకున్నాడు. కయ్యూను తీసుకొచ్చిన అర్పణ ఎలాంటిది? వీరిద్దరిని గురించి మనము మరి ఆలోచిస్తే కయ్యూను హెబెలు గురించి 4వ అధ్యాయంలో వారి ప్రస్తావన కనబడుతుంది. పిల్ల అంతకు మునుపు వారి గురించి ఏమి చెప్పబడలేదు. వారు దుష్టులు అని చెప్పబడలే, దుర్మార్గులు అని చెప్పబడలే, కయ్యూను చెడిపోయినవాడు అని చెప్పబడలే, హెబెలు మంచివాడు అని చెప్పబడలే. నథింగ్ హెస్ బీన్ సెడ్ అబౌట్ దర్ పాస్ట్. వారి చరిత్ర ఏందో చెప్పబడలే. వారు దేవునికి వ్యతిరేకంగా నడిచినారని ఎక్కడ రాయబడలేదు. హెబెలు ఇలాంటి వాడు అని రాయబడలే. హెబెలు నీతిమంతుడు, కయ్యూను చెడిపోయినావు. కానీ వారిద్దరూ దేవుని దగ్గరికి రావాలనుకున్నారు. దే కేమ్ బిఫోర్ గాడ్. బ్రదర్, దేవుని దగ్గరికి కయ్యూను వచ్చినాడు, హెబెలు కూడా వచ్చినాడు. వాక్యంలో ఏం రాయబడిందంటే వారిద్దరి అర్పణలను దేవుడు చూచినాడు, లక్ష్య పెట్టినాడు. పిల్లలు అక్కడ ఈ లుక్డ్ అపాన్ అని రాయబడింది. వారిద్దరి అర్పణలను చూచినాడు. హెబెలు అర్పణను చూచినాడు, కయ్యూని యొక్క అర్పణను కూడా చూచినాడు దేవుడు. కయ్యూను మంచోడు కాదు, ఆయన అర్పణ నేను చూడను అని చెప్పి దేవుడు పక్కకు త్రోసివేయలే. హెబెలు అర్పణ మంచిది కాబట్టి ఆయన అర్పణ నేను చూస్తానని దేవుడు అనలేదు. పిల్లలు, ఇట్స్ నథింగ్ రిటర్న్ లైక్ దాట్. పిల్లలు, వారిద్దరి అర్పణలను దేవుడు చూచినాడు. గాడ్ సా హెబెల్ అండ్ కయీన్. పిల్లలు, వీరిద్దరూ మరి దేవునికి అర్పణలను తీసుకొచ్చినారు. వరుస ప్రకారం వచ్చినారు వారు. కయ్యూను మరి తీసుకొచ్చిన అర్పణలను, హెబెలు యొక్క అర్పణలను దేవుడు చూచినాడు. ఇక్కడ మనం గమనించండి, కయ్యూను తీసుకొచ్చింది పంట పొలం, హెబెలు తెచ్చింది మంద నుండి ఒక పశువులను తీసుకొచ్చి దేవునికి అర్పించారు. పంటను పండించాలన్నా శ్రమ పెట్టాల్సిందే, మందను మేపాలన్నా శ్రమ పడాల్సి. రెండిట్లో శ్రమ ఉంది. ప్రియుల, కయ్యూను తీసుకొచ్చిన అర్పణలో శ్రమ ఉంది, హెబెలు తీసుకొచ్చిన అర్పణలో కూడా శ్రమ ఉంది. అక్కడ మనిషిని యొక్క కష్టం కనబడుతుంది. వారు ఇద్దరు కూడా శ్రమించి వారి కష్టార్జితం నుండి దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. కానీ దేవుడు ఇద్దరి అర్పణలను చూచినాడు. ఇద్దరి అర్పణలో దేవుడు లక్ష్య పెట్టింది ఎవరిది అంటే హెబెలు యొక్క రక్తమును, హెబెలు యొక్క అర్పణను దేవుడు చూచినాడు. హెబెలు ఎందుకు అంత శ్రేష్టమైన వాడిగా నిలబడినాడు అంటే హెబెలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు వేసుకున్న దుస్తులు ఏంది అని అడిగిండవచ్చు. వాళ్ళు అన్నారు, ఇదిగో మా కొరకై చర్మ చొక్కాలను దేవుడు ధరింపజేసి
మమ్మల్ని పంపించినాడు అని. చర్మము రావడం అంటే ఒక ప్రాణి చనిపోవడం. సో దేవుడు మిమ్మల్ని మీ ఇద్దరిని పంపించడానికి కొరకే ఒక జీవిని మరి బలి ఇచ్చి మీకు చర్మాయి చొక్కాలను ధరింపజేసినాడు. అయితే ఇప్పుడు నేను అదే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఏ దేవుడి దగ్గర నుంచి మీరు ఈ చర్మాయి చొక్కాలు ధరించి వచ్చినారో ద సేమ్ గాడ్ దగ్గరికి, అదే యెహోవా దగ్గరికి నేను వెళ్ళాలి అని అంటే హౌ షుడ్ ఐ గో అంటే విత్ లైఫ్ ఓన్లీ పిల్లలు. యేసు ప్రభువును నమ్ముకున్న మన విశ్వాస ప్రయాణంలో ఈ ముగ్గురు వ్యక్తులు, కయ్యూను, హెబేలు, నోవహు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి కొరకై వారు చేసిన పని ఏంటంటే వారు ప్రాణముతో వెళ్ళినారు, అనగా జీవమును తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళినారు. ఆ జీవం వాళ్ళది కాదు. జీవం ఎవరిది అంటే ఇంకొకరిది పిల్ల. ఇంకొక జీవమును తీసుకొని దేవుని దగ్గర నిలబడినారు. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని దగ్గరికి రావాలంటే నీ జీవముతో దేవుని దగ్గరికి రాలేవు. విత్ యువర్ లైఫ్, నీవు కలిగి ఉన్న ఈ జీవితము, ఈ జీవముతో దేవుని దగ్గరికి రాలేవు. ఎందుకంటే నీ జీవితం అణువు యెషయా గ్రంథంలో అన్నాడు 1వ అధ్యాయంలో, మనుషుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపము అతనిలో ప్రవేశించి నరనరాలు ప్రవేశము కలిగి ఉన్నది. ఏంటంటే పాపం. ఎలాగూ రక్తము మన యొక్క దేహంలో పారుతూ ఉందో అలాగూ మరి పాపం మన జీవితంలో మరి తాండవం ఆడుతుంది. ఇలాంటి వ్యక్తి తన జీవమును పెడితే దేవుని దగ్గరికి రాలేడు. మనుష్యుడు తన జీవముతో దేవుని దగ్గరికి వస్తే ఒక్క క్షణము కూడా దేవుని ఎదుట నిలబడలేవు. దావీదు అంటాడు, అయ్యా నీవు మమ్మల్ని తేరి చూస్తే ఒక్క క్షణములో పాతాళానికి దిగిపోతాము అని అన్నాడు. ఒక్కటే క్షణం, ఇట్స్ నాట్ సో మచ్ టైం. దేవుడు మనం అలాగూ చూడాలి అని అనుకుంటే మన పాపం ఎక్కడ తీసుకుపోతాయంట? పాతాళానికి. అంత భయంకరమైన పాపపు జీవితము, పాపం మనలో ఉండింది. కయీను హేబేలులో పాపం ఉందని దేవుడు మాట్లాడడంలే. హి డిడ్ నాట్ స్పీక్ ఎట్ ఆల్ ఎనీథింగ్. నోహుతో కూడా అనలేదు, ఇదిగో నువ్వు పాపి అనలేదు. బట్ దే కమ్ బిఫోర్. దేవుని ఎదుటికి ఎలా వస్తున్నారంటే జీవముతో వస్తా ఉన్నారు. ఒక మనుషుడు దేవుని దగ్గరికి రావాలంటే హీ షుడ్ కమ్ త్రూ లైఫ్. ఏ జీవం అంటే నీ జీవం కానిది ఇంకొక జీవితము, శ్రేష్టమైన జీవితముతో దేవుని దగ్గరికి రావాలి. ఆ జీవం ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. పిల్ల, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్న జీవం ఎవరంటే నేనే. ఒక మనిషి తన పాపపు ఇష్టమైన జీవితంలో నుండి దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఎలాగూ రావాలంట? ఇంకొకరి జీవితంతో రావాలి. హెబేలు చేసిన పని అదే. హీ కేమ్ విత్ అనదర్ లైఫ్. ఇలా ఆ జీవం ఎలాంటిది అంటే దాంట్లో ఉన్న క్రొవ్విన దానిని తీసుకొచ్చి దేవుని ఎదుట పెంచుతాడు. ఇది మొదటి జీవం. నేను దేవుని దగ్గరికి రావాలంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి రావాలా? యేసు ప్రభు దగ్గరికి రావాలా. యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించాలా, పాప క్షమాపణ పొందాలా. నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీ మనసాక్షిలో పాప క్షమాపణ అనుభూతి రావాలా. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే నా పాపములన్నీ ఒప్పుకొనుట. ఎలా ఒప్పుకుంటావు అంటే మారు మనసు పొందుతా. నా జీవము ద్వారా నేను దేవుని దగ్గరికి రాను, కానీ యేసు ప్రభు జీవము ద్వారా నేను వస్తాను. యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే శిలువపై చనిపోయి సమాధి చేయబోయి తిరిగి లేచి ఆయన మనకు జీవమును పోసినాడు. మీ జీవము క్రీస్తులో దాచబడినది అని పౌలు మాట్లాడతాడు. పిల్లరా, దేవుని గ్రంథములో మనము ఎక్కడ చూసినా మన జీవము క్రీస్తు ద్వారానే దేవుని ఎదుటకు వస్తాం. రెండో జీవము ఎలాంటిదంటే నోవహు తీసుకొచ్చినాడు. నోవహుతో దేవుడు ఏమన్నాడంటే ఓడను కట్టుకో, జలప్రళయం వస్తుంది, 40 దినములు 40 రాత్రులు సమస్తము నేను తుడిచివేయబోతున్నాను, శరీరులందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను. దేవుడు నోవహుతో 8వ అధ్యాయం చివరిలో ఏమన్నాడంటే ఇక మీదట నరుని బట్టి నేను ఎవరిని క్షమించను, నేలను క్షమించను అని అన్నాడు. 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే మీ నిమిత్తమై నేల శపించబడును గాక అని అన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి సెయింగ్ ఐ విల్ నో మోర్ కర్స్ ద గ్రౌండ్. నేలను నేను ఏమాత్రము శపించను అంటాను. ఇప్పుడు నోవహు 40 దినములు 40 రాత్రులు తాను చేసిన ప్రయాణం ఎలాగంట ఓడలో ప్రయాణం చేసినాడు. ఆయన మీద మరి ఓడ భద్రత ఉంది, కానీ
ఆయన ఎందులో ప్రయాణం చేసినాడు? వర్షంలో ప్రయాణం చేసినాడు, నీళ్ళలో ప్రయాణం చేసినాడు. అనగా ఇది తెలియజేస్తున్నది ఏంటంటే నోవహు నీళ్ళ గుండా ప్రయాణం చేసినాడు. పిల్లలు, యేసు ప్రభువును నమ్మని వాడు దేవుని దగ్గరికి రావాలంటే మొదటిగా యేసు ప్రభు ద్వారా రావాలి. ఆయనే జీవం. రెండో జీవం ఎలాంటిది అంటే నీవు నీళ్ళ గుండా వెళితేనే దేవుని దగ్గరికి రాగలవు. నీళ్ళలో నీవు ప్రవేశించకుండా, నీళ్ళలో నీవు వెళ్ళకుండా దేవుని దగ్గరికి రాలేవు. పిల్ల, నోవహు ప్రవేశము, నోవహు యొక్క ప్రయాణం అంతయు కూడా ఎన్ని దినములు, ఆయన 40 దినములు 40 రాత్రులు కుంభవర్షము నీళ్ళంతయు ఆయన మీద కుమ్మరించబడింది, ఓడ మీద కుమ్మరించబడింది. ఈ వెంట్ త్రూ ద వాటర్స్. పిల్ల, యేసు ప్రభువును రక్షకుడు అని అంగీకరించిన తర్వాత మన జీవితంలో రెండవది ఏంది మనం చేయాల్సిందంటే నీ జీవమును పాతిపెట్టి రావాలా దేవుని దగ్గరికి. ఒకటి యేసు ప్రభు జీవంతో దేవుని దగ్గరికి రావాలా. రెండవది యేసు ప్రభు ద్వారా వచ్చిన వాడు తన జీవమును, తన యొక్క జీవమును పాతిపెట్టి రావాలి. ఎక్కడ పాతి పెట్టాలంటే నీళ్ళలో పాతి పెట్టాలి. అనేకులు యేసు ప్రభుని నమ్ముకుంటారు కానీ తమ జీవమును పాతి పెట్టడానికి ఇష్టపడరు. నోవహుతో దేవుడు అన్నాడు, నువ్వు ఓడలో వెళ్ళు, నేను నీళ్లు కుమ్మరించబోతా ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ అని అన్నాడు. కానీ నోవహు తీర్పు, నీళ్లు అనేది తీర్పును చూపిస్తా ఉన్నాడు. మనము బాప్తిస్మము తీసుకున్నట్లు అర్థం ఏంటంటే నేను తీర్పులోనికి వెళ్తా ఉన్నాను. ఆ తీర్పు ఏంటంటే మరణంలోనికి ప్రవేశిస్తా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు మాట మాట్లాడతాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మినవాడు దేవుని దగ్గరికి రావాలి అని అంటే మరణముతోనే రావాలా. ఆ మరణం యేసుక్రీస్తు ప్రభు మరణం. ఆ మరణించిన తర్వాత నీవు నేను దేవుని దగ్గరికి మరలా రావాలి. మన జీవితంలో మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అని అంటే అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాట స్పష్టంగా 6వ అధ్యాయంలో అంటా ఉన్నాడు. సార్ ఏమంటా ఉన్నాడంటే 5వ వచనం, ఫర్ ఇఫ్ వి బికమ్ ఐడెంటిఫైడ్ విత్ హిమ్ ఇన్ the likeness of his death, so also we shall be of his resurrection అని అంటారు. మనము యేసుక్రీస్తు ప్రభు ఎలాగో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడో అలాగూ మనము సమాధి చేయబడి తిరిగి లేకపోతే 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు మాట్లాడతారు. మనము మరణించాలి. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా నేను, ఆయన మరణం ద్వారా ఆ జీవమును కలిగి దేవుని దగ్గరికి పోయాను. ఇప్పుడు రెండవది ఏంటంటే మనము ఈ భూలోకములో యేసు క్రీస్తు ప్రభువును నమ్మినాం కనుక ఆ వెలుగులో ఇప్పుడు నేను మరణించాలి, దేవుని దగ్గరికి రావాలి. ఎట్లా మరణిస్తాము అని అంటే బాప్తిస్మము ద్వారానే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాగలడు. బాప్తిస్మం అంటే నా జీవితంలో అంతకు మునుపు నేను చేసినవన్నీ కూడా సమాధి చేయబడాలా, నేను మృతి చెందాలా ఈ లోకానికి. ఇఫ్ ఐ డోంట్ డై ప్రిలర్, నా జీవం లేదు. ఇక యేసు ప్రభు దగ్గరికి దేవుని దగ్గరికి రానికే నా దగ్గర జీవం లేదు. యేసు ప్రభు జీవంతో వచ్చిన నేను ఏమని కన్ఫెస్ చేస్తున్నాను, ఏమని ఒప్పుకుంటున్నాను అని అంటే నేను ఇక మీదట జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుతున్నాడు కనుక నన్ను నేను ఆతి పెట్టుకుంటున్నాను. ఐఎమ్ బరీయింగ్ మై సెల్ఫ్. పిల్ల, యేసు ప్రభువును నమ్మిన వాని యొక్క శ్రేష్టమైన దినము ఏది అని అంటే అతడు బాప్తిస్మం పొందిన దినము. పిల్ల, అతడు రక్షణ పొందిన దినం. చాలామంది చనిపోతే రాసుకుంటారు జనన దినము, మరణ దినము అని రాసుకుంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నమ్మిన దినము, బాప్తిస్మం పొందిన దినం. నమ్మిన దినము అని అంటే నువ్వు ఆ రోజు జన్మించినావు అని అర్థం. యేసు ప్రభువుని నమ్మినావు అని అంటే ఆ రోజు లిటరల్గా నేను నిజంగా దేవుని కొరకు, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో భూలోకములకు పంపించినాడు ఆ రోజు నేను జన్మించిన దినం. క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు జీవము ద్వారా నేను జన్మించిన దినం. అయితే నువ్వు ఎప్పుడు మరణించినావు? బాప్తిస్మము తీసుకున్న దినమే. ప్రియుల, చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్న దినముననే బాప్తిసం తీసుకున్న జీవితాలు ఉన్నాయి. పిల్లలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు దాటిపోతూ ఉంటారు బాప్తిసం తీసుకోవడానికి. బైబిల్ మాట్లాడుతుంది ద డే యు ఆర్ బార్న్, ద డే యు ఆర్ డెడ్. ప్రియులర్, అంతే. నువ్వు ఏ రోజు జన్మించినావు ఆ రోజు మృతి చెందాలా. బైబిల్ చెప్పుచున్న చట్టం అదే. యేసు ప్రభువుని గురించి విన్న దినముననే నువ్వు బాప్తిసం పొందాలి. పేతురు ప్రసంగం చేయగా 3000 మంది బాప్తిసం పొంది రక్షించబడినారు అంటారు. ఏ దినమైతే నీ సువార్త వింటావో ఆ దినమే నీ మరణ దినము కూడా. ప్రియులారా,
ఈ లోకానికి నీవు చనిపోవాలంటే ఎట్లా చనిపోతావంటే అదిగో నీళ్ళలో మునగాల. నోవు 40 దినములు 40 రాత్రులు అతనిపై ప్రచండమైన నీళ్లు కుమ్మరించబడింది. తీర్పు చుట్టూ మరణము ఆయనకుండగా ఆయన ఆ మరణములో నుండి జీవము కలిగిన వాడిగా బయటికి వచ్చినాడు. ఈ కేమ్ అవుట్ విత్ లైఫ్. ఓడలో నుంచి బయటికి ఎట్లా వచ్చినాడు అని అంటే ఎంతో శ్రేష్టమైన వాడిగా వచ్చినాడు. భూలోకం అంతట్లో నోవా ఎలాగున్నాడంటే మరణములో నుండి జీవములోనికి దాటినాడు. ఆయన మరణము ఆయన చుట్టూ 40 దినములు 40 రాత్రులు ఉండగా he came out of that pillar and he stood a living man before God. యేసు ప్రభువును నమ్ముట అంటే 2 రకాలైన జీవమును కలిగి మనం సాగుట. ఒకటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా నేను దేవుని సంధించుట. రెండవది నా జీవమును పాతిపెట్టి నేను నీళ్ళలో నుండి బయటికి వచ్చిన వాడని ఏమి కలిగి ఉంటానంట? పరిశుద్ధాత్మని కలిగిన వాడు. 2 లైఫ్స్ ప్రియులారా. వన్ ఇస్ జీసస్ క్రైస్ట్, ఇంకోటి పరిశుద్ధాత్మ. ఈ 2 మనల్ని ఏం చేస్తాయంటే దేవుని ఎదుట నిలబెడుతుంది ప్రియులారా. మనం we stand before God with the life of Jesus Christ. We stand before God with the power of Holy Spirit. ఈ 2 జరగాలంటే నువ్వు ముందు యేసు ప్రభు మరణంతో రావాలి. ఇంకొకటి జరగాలంటే నువ్వు పాతి పెట్టుకోవాలి. ఇఫ్ యూ డోంట్ డై. బాప్తిస్మం అంటే మజాక్ కాదు ప్రియులారా. చాలా మంది క్రైస్తవులకి ఇది ఒప్పని పదం. అబ్బా బాప్తిస్మం తీసుకుంటే ఇట్లుండాలనా, ఉంటుందేమో, ఇట్లుంటుందేమో, అట్లుంటుందేమో అనుకుంటా. అన్ని నీ భ్రమ, నీవు కల్పించుకున్న సిద్ధాంతాలు అవన్నీ కూడా. బాప్తిస్మం అనేది దేవుని కొరకై పరిశుద్ధంగా నిలబడేది ప్రియులారా. అది నిలబెట్టేది ఎవరు అంటే నువ్వు కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను నిలబెడతాడు, నీలో జీవమును పోస్తాడు ప్రియులారా. హి పుట్స్ లైఫ్ ఇన్ యూ అండ్ యూ విల్ బి స్ట్రాంగ్ ఫర్ జీసస్. కయీను హేబేలు తెచ్చిన అర్పణలో హేబేలు యొక్క అర్పణలో జీవం ఉండింది కనుక దేవుని ఎదుట అంగీకరించబడింది. నోవు తెచ్చిన అర్పణలు ఎలాగొచ్చినంటే మరణంలో నుండి బయటికి వచ్చినాడు పిల్లలు. హీ కేమ్ ఫ్రమ్ డెత్ అండ్ హీ స్టూడ్ బిఫోర్ గాడ్. ఆయన బయటకు వచ్చిన తర్వాత భూలోకం అంతట్లో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి? ఒక్కటే బలిపీఠం కట్టినాడు, ఉంది పిల్లలు. నోవు బయటికి రాగానే ఆయన కట్టిన బలిపీఠం, దాని మీద పవిత్రమైన పశువులను పక్షులను అర్పించాడు. దేర్ వాజ్ ఓన్లీ 1 ఆల్టర్ పిల్లలు. జీవము కలిగి ఎవరైతే బాప్తిసము నుండి తిరిగి మరణములో నుండి దాటి జీవంలోనికి వస్తారో వారు చూడాల్సింది ఏంటంట? ఒకటే బలిపీఠమును చూడాల. 10 బలిపీఠాల మీద నోవు బలిని అర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నవాడు ఒక బలిపీఠం అది ఎక్కడుందో వెతకాల. అది ఎవరు కడతారంట? నోవనే కట్టినాడు. నోవుకి ఎవరు కట్టి పెట్టలే. నీవు నేను కూడా జీవము కలిగిన వారముగా నిలబడిన తర్వాత బలిపీఠమును ఎవరు కట్టుకోవాలా? మనమే ప్రియులారా. హౌ డు వి బిల్డ్ ఆల్టర్ అంటే వాక్యములో చెప్పబడిన క్రమ ప్రకారం కట్టుకుంటాం. ఎవరో చెప్తే బలిపీఠమును కడితే నీవు నేను ఫెయిల్ అయిపోతాం ప్రియులారా. వీ షుడ్ గో ఇన్ టు ద స్క్రిప్చర్స్ అండ్ బిల్డ్ అన్ ఆల్టర్. ఎలాంటి బలిపీఠం అంటే లేఖనములు చెప్పిన, వాక్యము చెప్పిన ప్రకారం దానిని కట్టుటకు ఇష్టపడాలి. ఈ బలిపీఠం మీద ఏం రావాలంట? పరిశుద్ధమైన అర్పణలు. ఈ బలిపీఠం మీద నోవు అర్పించేటప్పుడు ఎలాంటి వాయిద్యాలు తీసుకొచ్చి డబ్బాలు కొట్టి బలిపీఠం మీద అర్పణలు అర్పించాలి. ఆ అర్పణ ఎలా ఉంటుందంట? స్వీట్ ఆర్డర్ ఫర్ గాడ్ అని రాయబడింది. యెహోవాకి ఇంపైన సువాసనగా ఉండింది. బలులు అర్పించేటప్పుడు లోకం అర్పించినట్టుగా కాదు బ్రదర్. డబ్బాలు కొట్టి ఇదిగో మేము ఇలాగ చేసినాం అని కాదు బ్రదర్ చెప్పాలి. దేవుడు ఇక్కడ ఈ వ్యక్తులు తీసుకొచ్చిన అర్పణలు ఎలాంటివి ఏంటంటే దేర్ వాజ్ లైఫ్ ఇన్ ఇట్. నోవు జీవము ద్వారానే వచ్చిన ఆ జీవం ఏంటంట? పవిత్రమైన జీవం. పవిత్రమైన పశువులు, పవిత్రమైన జంతువులతో దేవుని దగ్గరికి వచ్చినాడు. దేర్ వాజ్ లైఫ్ ఇన్ ఇట్. దేవుని దగ్గరికి ఒక మనిషి రావాలి అంటే ఎట్లా వస్తాడంట? విత్ లైఫ్. హేబేలు జీవముతో వచ్చినాడు. ఆయన నీతిమంతుడిగా విశ్వాసంతో వచ్చి నా జీవంతో నేను రాలేను, నా జీవం సరిపోదు దేవుని దగ్గర అనుకొని ఈ కేమ్ విత్ హిజ్ ఓన్ ఆఫరింగ్ పిల్లల. తన ఆ అర్పణలో ఏముండిందంటే జీవం ఉండింది. నోవు తీసుకొచ్చిన అర్పణలో ఏముందంటే పరిశుద్ధత ఉండింది. నోవు తీసుకొచ్చిన అర్పణలో ఏముందంటే దేవునికి ఇంపైన సువాసన.
హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే నువ్వు చనిపోతేనే అలాగ సాధ్యం. నేను చనిపోవడం ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం అదే. ఐఎమ్ బరీయింగ్ మై సెల్ఫ్. నేను నీళ్ళలో సంపూర్ణంగా మునిగినప్పుడు జరుగుతున్నది ఏంటంటే నేను చనిపోతున్నాను ఈ లోకానికి. ఐఎమ్ నో మోర్ కన్సర్న్ విత్ దిస్ వరల్డ్. ఈ లోకమునకు చనిపోయి క్రీస్తు కొరకు ఎలాగ యేసు ప్రభు ఈ లోకం ఆయనను చంపిందో, దేవుడు ఆయనను ఎలాగో పరలోకం కొరకు లేపినాడో, అలాగే ఈ భూలోకంలో నేను చనిపోతున్నాను, లేచేది ప్రభువు కొరకై, పరలోకం కొరకై నేను లేచున్నాను. ఐ రైజ్ అప్ ఫ్రమ్ మై డెత్. నీ మరణ దినము నీకు గుర్తుందా? నీ జీవదినము నీకు గుర్తుందా? దీస్ టూ థింగ్స్ నీ జీవితంలో దేవునికి ఏమిస్తాయంట? నోవహు మరణము నుండి బయటికి వచ్చినాడు కనుక he had something very beautiful for God. ఇంపైన సువాసన ఆయన దగ్గర ఉంది. లిటరలీ అంత గొప్ప సువాసన. ప్రియ సహోదరుడు సహోదరి, డిడ్ మై హౌస్, నా ఇల్లు యేసు ప్రభును ఎరిగిందా? యేసు ప్రభుతో నేను, నా ఇంట్లో వారు నేనును దేవుని దగ్గరికి రాగలుగుతున్నాను. నా ఇంటి వారందరూ కూడా ఈ లోకం కొరకు చనిపోయినారా? నా ఇంట్లో నా పిల్లలతో సహా లోకం కొరకు చనిపోయినారు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు బయలుదేరేటప్పుడు దేర్ వాజ్ నో ఎక్సెప్షన్. పిల్లలైనా పెద్దలైనా అందరు ఎక్కడ ఉండాలా? ఇంటి లోపల ఉండాలి. ఆ ఇంటికి పై కమ్మికి అడ్డు కమ్మీలకు ఏం పోయబడాలా? రక్తం. అయ్యో పిల్లలు కదా, ఏం కాదులే, వాళ్ళు తప్పు చేయరులే అని అనుకోనికి లేదు. గాడ్ నెవర్ గేవ్ ఎక్సెప్షన్స్. పిల్లలు, నీ పిల్లవాడైనా నా పిల్లవాడైనా నేనైనా నువ్వైనా నీ కుటుంబమైనా దేవుని దగ్గరికి ఎలాగూ రావాలా? ఫ్రమ్ డెత్ ఓన్లీ. ప్రియులారా, మరణములో నుండే రావాలా. మరణం అంటే బాప్తిస్మం. యేసు ప్రభువును నమ్మిన క్రైస్తవ ప్రపంచంలో జీవించుచున్న నీవు నేను మనమందరము కూడా దేవుని దగ్గరికి రావాలంటే త్రూ డెత్, అండ్ దట్ డెత్ ఇస్ మై డెత్ అండ్ మై హౌస్ హోల్డ్స్ డెత్ ఫర్ క్రైస్ట్. నా కుటుంబం దేవుని కొరకు చనిపోవాలి. ఎట్లా సేవిస్తావు? యోర్దాను నది దాటకపోతే యెహోషువ మాట మాట్లాడలేడు. నేనైతే అన్నాడు. ఎక్కడ మాట్లాడినాడు ఆ మాట? యోర్దాను నది దాటి కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత నేనైతే నా ఇంటి వారము యెహోవాను సేవించదము. ఆయన అరణ్యములు అనలే ఆ మాట, ఆయన ఐగుప్తు దేశంలో అనలే మాట. మరణమును ఎప్పుడైతే ఎవరు అంగీకరిస్తారో వారు వారి కుటుంబ సభ్యులు చెప్పాల్సిందంటే ఐ విల్ సర్వ్ గాడ్. ఎలాగో అంటే నువ్వు మరణించాలా, నీ ఇంటి వారు మరణించాలా. బాప్తిస్మం తీసుకోకుండా దేవుని దగ్గరికి నువ్వు రాలేదు. ఏం పర్లేదు, నా కొడుకుకు లాజరు, నా కొడుకుకు జాన్, నా బిడ్డకు ప్రిస్కిల్లా, నా కొడుకు పుట్టినాడు అని పేరు, అదిగో గొప్ప పేరు ఎబినేజర్ అని పెట్టినాను, యేసు అని పెట్టినాను, ఇదిగో సమూయేలు అని పెట్టినాను, ఇదిగో గొప్పగా. ఈ పేర్లన్నీ నేను దేవుని దగ్గరికి తీసుకురా. ఇట్స్ మైత్ ప్రియులారా, అంతే. క్రైస్తవ పేరు పెట్టుకుంటూ నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, మోసం. లోకం నేను అంగీకరిస్తాను, నువ్వు క్రిస్టియన్ అంటావు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న పేరు బట్టి లోకం నీకు బ్రాండ్ వేసి స్టాంప్ వేసి నువ్వు బీసీసీరా, నువ్వు క్రిస్టియన్ అని చెప్పి పంపించవచ్చు, కానీ దేవుడు నిన్ను అంగీకరించు. ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చిన లోకం నుండి యూ కెనాట్ బికమ్ క్రిస్టియన్. ప్రియులారా, నువ్వు క్రైస్తవునిగా మారాలంటే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలా. ఆయన జీవము ద్వారానే నీవు పాపక్షమాపణ పొందాలి. ఆ తర్వాత నీవు బాప్తిస్మం పొందితేనే పవిత్రమైన అర్పణలు ఎప్పుడు అర్పిస్తారు? బ్రదర్, నేను కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నా బ్రదర్, నేను కూడా పాటలు చెప్పాలనుకుంటున్నా బ్రదర్, నేను కూడా స్తుతులు చెల్లించాలనుకుంటున్నా బ్రదర్, నేను కూడా వాక్యం చెప్పాలనుకుంటున్నా బ్రదర్, నేను కూడా అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను బ్రదర్. హౌ ఆల్ దీస్ కెన్ బి పాసిబుల్? నువ్వు మరణం నుండి బయటికి వస్తేనే. నువ్వు మరణంలో నుండి బయటకు వచ్చి అర్పించినాడా? మరణంలోనే ఉండి అర్పించినాడా? బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడము, కానీ సహోదరులకు వెళ్ళి పరుగున పోయి చాయ్ ఇస్తాము, సమోసా తినంటాం, అన్నం తిను బ్రదర్, ఒక ముక్క తక్కువ పడింది ఇంకో ముక్క అయినా బ్రదర్కి అని చెప్పి తీసుకొచ్చి మనము ప్రేమతో పరిచయం. బట్ వేర్ ఈజ్ యువర్ డెత్? నీ మరణం ఎక్కడుంది? నువ్వు మరణించకుండా, నిన్ను సమాధి పెట్టుకోకుండా పవిత్రమైన కార్యాలు ఎలాగూ చేస్తావు? పవిత్రమైన పనులు ఎలాగూ చేస్తావు? పవిత్రమైన పని అంటే పాట పాడడం, పవిత్రమైన పని అంటే ప్రార్థన చేయడం, పవిత్రమైన పని అంటే స్తుతులు చెల్లించడం, పవిత్రమైన పని అంటే దేవుని వాక్యం చెప్పడం, పవిత్రమైన పని అంటే సహోదరుల ఇల్లు దర్శించడం, పవిత్రమైన పని అంటే దేవుని కొరకే ఇతరుల కొరకు ప్రార్థించడం. పవిత్రమైన పరిచర్య ఎలాంటిదంటే దేవుని కొరకే, దేవుని బిడ్డల కొరకు. ఇవన్నీ నేను చేయాలి అని అంటే ఇఫ్ ఐ డోంట్ డై, హౌ విల్ ఐ డూ దిస్? నో ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడు చనిపోయి వచ్చినాడు బయటికి.
కనుకనే అతని దగ్గర పవిత్రమైన అర్పణలు ఉన్నాయి. ఆ పవిత్రమైన అర్పణ అంతా ఆయన జరిగించాడు. నీవు దేవుని పరిచర్యలో, దేవుని కుటుంబంలో వాడబడాలనుకుంటున్నావా? ఇఫ్ యూ వాంట్ బి యూస్డ్, ఇలా చిన్న గ్లాస్ ఇవ్వాలన్నా, నీళ్ళు ఇవ్వాలన్నా, టీ ఇవ్వాలన్నా, నువ్వు మరణించకపోతే ఏ ప్రేమతో పంచుతావు అది? నువ్వు దేవుని కొరకై నిన్ను నీవు పాతి పెట్టుకోనకుండా నువ్వు ఏ వెలుగుతో వచ్చి దేవుని పరిచర్య చేస్తావు? యేసు ప్రభు అన్నాడు, ఎవడనే కానీ తండ్రి యొద్దకు నా ద్వారానే వస్తాడు అని అన్నాడు. వితౌట్ మీ యూ కెనాట్ కమ్ టు గాడ్ అని అన్నాడు. నేను లేకుండా మీరు ఏం చేయలేరు అని అంటాడు. ఆయనే పక్కకు పెట్టి ఇవన్నీ చేస్తారంటే లోకంలో ఉన్న వాళ్ళు కూడా చేసేది అదే పిల్ల. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా చేసేది. నోవా అర్పణ ఎలాగుండింది అంటే మరణంలో నుండి బయటికి వచ్చినాడు కనుక ఆయన పవిత్రమైన కార్యాలు చేసినాడు. దేవునికి అది ఎట్లా కనబడిందంట? ఇంపైన సువాసన. పౌలు అన్నాడు, మీరు నాకు పంపించిన కానుకలు ఎంతో ఇంపైన సువాసన నాకు కలిగించింది అని. నాకు ఆ రెఫరెన్స్ గుర్తుకు రావడం లేదు. పౌలు అన్నాడు అన్నమాట, మీరు నా కొరకై పంపించిన అర్పణలో ఇంపైన సువాసన. అంటే ఆ సువాసన పవిత్రమైనదే అయితేనే యేసు ప్రభును నమ్మి రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని ప్రభు పరిచయలో సాగే ప్రతి వాడు ఇచ్చే రూపాయి అయినా ప్రతి పాట అయినా ఇంపైన సువాసనగా దేవునికి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కకుండా నేను బైపాస్ చేస్తానంటే యేసు ప్రభు ఏమన్నా అంటే, దొంగ ఎక్కడి నుంచి వస్తాడంట? కిటికీ గుండా వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరి, నేను ద్వారమునై ఉన్నాను అన్నాడు. ఇదిగో గొర్రెలకు దొంగ కాపరి ఎట్లా వస్తాడంటే కిటికీల నుంచి వస్తాడు. ఎందుకంటే దొంగతనం చేయడానికి వస్తాడు. ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకుని మన జీవితం, మన వాతావరణం, మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఉన్న ఈ పరిస్థితిలో నేను నిజంగా జీవమును కలిగి దేవుని దగ్గరికి వచ్చినాను. యేసు ప్రభు అను జీవము పరలోకములో ఉంది. ఆయన ద్వారా దేవుని దగ్గరికి రావాలి. రెండవది, మరణములో నుండి నేను సజీవమైన క్రియలు చేయటకు రావాలి. మరణము పొందకుండా, నేను దేవుని ఎరగకుండా మిగతా కార్యాలు చేస్తానంటే కూడా దేవుడు ఒప్పుకోడు. నేను వచ్చి మందిరం అంతా శుభ్రంగా నీట్గా ఉంటా బ్రదర్, నేను వచ్చి అన్నీ చేస్తా బ్రదర్, యేసు ప్రభుని నమ్ముకో అంటే కాదు, బాప్తిస్మం తీసుకోంటే కాదు. ఎట్లా? హౌ కెన్ ఆల్ దిస్ హ్యాపెన్ ప్రిలా? నువ్వు మరణమును అంగీకరించి వస్తేనే అన్నీ జరుగుతాయి. కనుక మరి హెబేలు యొక్క అర్పణ, ఆయన నా జీవము కాదు కానీ ఈ పవిత్రమైన జీవముతో దేవుని దగ్గరికి వస్తాను. నోవా యొక్క అర్పణ ఎలా అంటే, నేను మరణము పొంది జీవమైన కలిగిన అర్పణలను నడిపిస్తాను. 2 deaths. వన్ ఇస్ క్రైస్ట్, యేసు ప్రభు నా కొరకై చనిపోయినాడు. రెండవ మరణం నా మరణం, నేను బాప్తిస్మము తీసుకొని నన్ను నేను సమాధి చేసుకొని దేవునికి పవిత్రమైన అర్పణను అర్పించడానికి వస్తాను. ఇలాగూ మనం మన జీవితంలో ప్రభువుని ఎరిగిన వారమై మనం చేసి సాగితే దేవుడు నీ అర్పణలు ఎలాగ చూస్తాడంట? ఇంపైన సువాసన, a sweet savor to God. దేవుడి మాటలు మన కొరకై దీవించున్నాడు. ఆమేన్.